LRS పై ప్రభుత్వం ఇచ్చే రాయితీ నెల 37తో ముగియబోతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ల్యాండ్ ఓనర్స్ LRS ను వినియోగించుకున్నారు. మరికొంతమంది ఫీజు ఎలా చెల్లించాలో తెలియక తికమక పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వెబ్సైట్లో టెక్నికల్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి. ఈ సమయంలో LRS దరఖాస్తును ఆన్లైన్లో ఎలా పరిశీలించాలి, ఫీజు ఎంత చెల్లించాలి, ఎలా చెల్లించాలి, ఇలా సవాలక్ష ప్రశ్నలతో ప్లాట్ల యజమానులు సతమతమవుతున్నారు. LRS ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో తెలుసుకోవాలంటే Let's watch this story. ఆన్లైన్ లో LRS ఫీజు ఎలా చెల్లించాలి? LRS దరఖాస్తును ఆన్లైన్ లో ఎలా పరిశీలించాలి? LRS ఫీజు తెలుసుకోవడం ఎలా? మార్చి 31 లోపు LRS చెల్లిస్తే 25% రాయితీ. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా LRS చెల్లింపులకు అవకాశం. తెలంగాణ సర్కార్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మందకొడిగా సాగుతోంది. మరో వారం రోజుల్లో ప్రభుత్వం ఇస్తున్న రాయితీ కూడా ముగియనుంది. LRS ఫీజు చెల్లింపులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ లోనే దరఖాస్తులను క్లియర్ చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఇంకా ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ ఎదురవుతున్నాయి. వీటన్నింటికీ పరిష్కారం చూపేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. ఆన్లైన్ లో LRS అప్లికేషన్ కి సంబంధించిన డాటా మాత్రమే లభ్యమవుతుంది. ముందుగా LRS.telangana.gov.in వెబ్సైట్ ను సందర్శించాలి. పోర్టల్లోని హోమ్ పేజీలోకి వెళ్లగానే ఆఫీసర్స్ లాగిన్, సిటిజన్ లాగిన్ ఉంటుంది. సిటిజన్ లాగిన్ పై క్లిక్ చేసిన వెంటనే LRS దరఖాస్తుతో పాటు గతంలో మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి ఓటీపీని వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ వ్యాలిడేట్ అయిన వెంటనే మన LRS దరఖాస్తు యొక్క ప్రస్తుత పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్న వ్యూ స్టేటస్ ను ఒకసారి క్లిక్ చేస్తే ఈ దరఖాస్తు ఎక్కడ ఉంది, ఏ శాఖ దగ్గర, ఏ అధికారి దగ్గర పెండింగ్ లో ఉందన్న సమాచారం ఆన్లైన్ లో కనిపిస్తుంది. ఈ దరఖాస్తుకు సంబంధించి పెండింగ్ ఎట్ L1 ఆఫీసర్ అని ఉంటుంది. L1 ఆఫీసర్ అంటే ప్రతి మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్ లో కానీ, టౌన్ ప్లానింగ్ విభాగంలో క్రింది స్థాయి ఆఫీసర్ వద్ద మన దరఖాస్తు పెండింగ్ లో ఉందన్నమాట. ఇక LRS ఫీజు ఇంటిమేటెడ్ అని మనకు ఆన్లైన్ లో కనిపిస్తుంది. మన దరఖాస్తుకు సంబంధించి ఎంత ఫీజు చెల్లించాలన్న సమాచారం ఆన్లైన్ లో డిస్ప్లే అవుతుంది. అప్పుడు మనం ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు పే ని క్లిక్ చేయగానే దరఖాస్తుదారులకు సంబంధించిన LRS ఎంత మొత్తంలో చెల్లించాలి అన్న సమాచారం కనిపిస్తుంది. ప్రభుత్వం చెప్తున్న ప్రకారం 2020లో మనం దరఖాస్తు చేసినప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఆధారంగా రెగ్యులరైజేషన్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. అదేవిధంగా 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలను సైతం వసూలు చేస్తోంది రేవంత్ సర్కార్. LRS ఛార్జీ మరియు ఓపెన్ స్పేస్ ఛార్జీలు రెండింటినీ కలిపిన తర్వాత 25% రాయితీ లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. LRS ప్రక్రియ అంతా పూర్తయ్యాక ఫైనల్ గా ఎంత మేర ఛార్జీ చెల్లించాలన్న సమాచారం మనకు ఆన్లైన్ లో కనపడుతుంది. ఆన్లైన్ లో ఆ డబ్బులను చెల్లిస్తే ఒక రసీదు జనరేట్ అవుతుంది. ఆ రసీదును జాగ్రత్తగా దగ్గర ఉంచుకోవాల్సిందిగా టౌన్ ప్లానింగ్ అధికారులు సూచిస్తున్నారు. ఈ రసీదు ఆధారంగా టౌన్ ప్లానింగ్ అధికారులు వారం నుంచి 10 రోజుల వ్యవధిలో మనకు సంబంధించిన ఫ్లాట్ వద్దకు వచ్చి స్వయంగా పరిశీలిస్తారు. సదరు ఇంటి స్థలం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉందని అధికారులు నిర్ధారించుకున్న తర్వాత LRS పూర్తయినట్లుగా ప్రొసీడింగ్ ఫారంను అందజేస్తారు. ప్రభుత్వం నిషేధం విధించినటువంటి లేఅవుట్లలో 10% రిజిస్ట్రేషన్ అయి ఉండి మిగతా 90% రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్న ఫ్లాట్లను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ విధానంలో అటు ప్రభుత్వం చెప్తున్న విధంగా LRS తో పాటుగా ప్లాట్ ను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే లేఅవుట్ అభివృద్ధి చేసిన వారి వద్ద నుంచి ప్లాట్ ను మనం ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేసినట్లయితే ఈ విధానాన్ని అవలంబించాలి. దీనికోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్
registration.telangana.gov.in ను ఓపెన్ చేయాలి. పోర్టల్ ఓపెన్ కాగానే మొదట ప్రీ రిజిస్ట్రేషన్ LRS పై క్లిక్ చేయాలి. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీని ఇక్కడ చూపెడుతుంది. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో ఆ సైట్ ఎక్కడిది, ఏ సర్వే నెంబర్ లోనిది అన్న పూర్తి సమాచారాన్ని ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రాపర్టీ డీటెయిల్స్ నమోదు చేసిన తరువాత రిజిస్ట్రేషన్ శాఖ సైతం ఆటోమేటిక్ గా మన ప్లాట్ కు ఎంత రిజిస్ట్రేషన్ విలువ అవుతుందన్న సమాచారాన్ని చూపెడుతుంది. ప్లాట్ రిజిస్ట్రేషన్ విలువ ఎంత, అక్కడ ఉన్న మార్కెట్ విలువ ఎంత అన్న సమాచారం డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మనకు ప్లాట్ అమ్ముతున్న వారి వివరాలను సెల్లర్ డీటెయిల్స్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్లాట్ కొంటున్న వారి వివరాలను బయ్యర్ డీటెయిల్స్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా కొనుగోలుదారులు అమ్మకందారు వివరాలను ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ మన ప్లాట్ కు ఎంత LRS చెల్లించాలి అన్న సమాచారాన్ని చూపిస్తుంది. అయితే మన ప్లాట్ రిజిస్ట్రేషన్ తో పాటుగా LRS ను కూడా పూర్తి చేస్తేనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. LRS కి సంబంధించి ఎంత ఫీజు చెల్లించాలన్న సమాచారం తర్వాత పేమెంట్ చేయాల్సిన మొత్తం ఎంత చేయాలి అన్న వివరాలు తెలుస్తాయి. అంటే అటు ప్రభుత్వానికి సాధారణంగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చెల్లించాల్సిన ఛార్జీ, అదే విధంగా LRS కు సంబంధించిన ఛార్జీ ఆన్లైన్ లోనే మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఆన్లైన్ లో డబ్బులు చెల్లిస్తే ఆటోమేటిక్ గా రసీదు జనరేట్ అవుతుంది. రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి రసీదుతో పాటు డాక్యుమెంట్ తో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తెలంగాణ ప్రభుత్వం 2 విధాలుగా ఆన్లైన్ లో LRS ప్రక్రియను పూర్తి చేస్తోంది. అయితే ఈ క్రమంలో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఒక లేఅవుట్ లోని ఒకే సర్వే నెంబర్ లో ఉన్న వేర్వేరు దరఖాస్తుదారులకు వేరువేరు విధాలుగా LRS ఫీజు కనబడుతోంది. దీనికి కారణం ఏంటన్నది టౌన్ ప్లానింగ్ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది చెప్పలేకపోతున్నారు. దీంతో LRS దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.